ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచినీళ్లకు అల్లాడిపోతుంటే మరొక వైపు మద్యం మాత్రం ఏర్లై పారుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల్లో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి గోడౌన్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోడౌన్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు? వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయలేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టిలరీలను రద్దు చేసిందా అని ప్రశ్నించారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్ఆర్సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి? కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తుందా? వేలంపాట పట్టుకో, ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో, బెల్ట్ పెట్టుకో అన్నట్లు ఉంది ఏపీలో పాలన. సూపర్ 6 హామీలు అమలు లేదు, కానీ మద్యం మాత్రం యథేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులంటే తోలు తీస్తానన్న సీఎం మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడడం లేదు ఎందుకు? శుక్రవారం మధ్యాహ్నం డిఫెక్ట్ సీఎం ఏపీలో ఉండడు అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు, కొన్నిసార్లు దశావతారంలో కనిపిస్తాడు, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు, ఊళ్ళో మాత్రం ఉండడు, సమీక్షలకు రాడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. బడ్డీ కొట్టుల్లోనూ ఫ్రిడ్జ్లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చే. రాష్ట్రాన్ని పొడి చేస్తామంటారు ఈ ముగ్గురు, కానీ వీళ్ళ నియోజకవర్గంలోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వరుస 5 ఏళ్లు మద్యం పాలసీపై చంద్రబాబు, పవన్ విషం కక్కారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఊటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడిచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారిస్తున్నారు. గ్రామాల్లో పచ్చ చొక్కాలు మద్యాన్ని పూడికుండలా మార్చుకున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అమ్ముతుందని విషపు ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీ మద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు అని నిలదీశారు. లడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా? అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు, తగలబెట్టారు, దాడులు చేశారు. మద్యం కల్తీదో కాదో ఎందుకు టెస్టులు చేయించలేదని ప్రశ్నించారు. ఒక డిస్టిలరీల మీదైనా చర్యలు తీసుకున్నారా? రాష్ట్రంలోని 20 డిస్టిలరీలను గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు? కేరళ, బెంగళూరు మద్యమే అధికంగా అమ్ముడుపోతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిగలేదు. చేసిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డి ఫ్యాక్టర్ సీఎం. చొక్కా పట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా ఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం కొడుకు డిఫెక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు, జ్యోతికి చేతులు రావా? ఈ రాష్ట్రానికి లోకేష్ నాయకుడు అనధికార ముఖ్యమంత్రి. కుప్పం, పిఠాపురం, మంగళగిరిలో మద్యం ఏరులై పారుతుంది. ప్రతి బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతుంది. ఏపీలో టార్గెట్ పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే 30% అధికంగా అమ్ముతున్నారన్నదే ఏపీలో మద్యం పాలసీ అని మండిపడ్డారు.